నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోగిన బడి గంటలు, ప్రారంభమైన పాఠశాలలు, ముగ్గులు వేసి తోరణాలు కట్టి ఘన స్వాగతాలు, ఆటపాటలకు స్వస్తి పలికి బడిబాట పట్టిన విద్యార్థులు. జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడితే ఉపేక్షించబోం. మీడియా ముఖంగా తీవ్రంగా ఖండించిన జర్నలిస్ట్ జేఏసీ. అధికార పార్టీ కార్యక్రమాలకు నల్ల బ్యాడ్జీలతో హాజరవుతామని నిర్ణయం. విద్యుత్ ఎస్సీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం. అర్జీలు పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామన్న అధికారులు. వర్షాకాలం నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచన. వేసవి సెలవుల అనంతరం బుధవారం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ ఆటపాటలకు స్వస్తి పలికి పాఠశాలలకు హాజరయ్యారు. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేశారు. పాఠశాలల ఆవరణలో అందమైన ముగ్గులు వేసి తోరణాలు కట్టారు. దుమ్ము పట్టుకుపోయిన తరగతి గదులను శుభ్రం చేసి బోధనకు సిద్ధం చేశారు. అటు బ్యాండ్ మేళాలతో స్టూడెంట్స్కు అపూర్వ స్వాగతం పలికిన అనంతరం బడిబాట కార్యక్రమంలో భాగంగా తొలి రోజునే యూనిఫామ్లను, పాఠ్యపుస్తకాలను వారికి అందించి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీంతో తొలి రోజు పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. చాలా రోజుల విరామం తర్వాత బడులకు చేరుకున్న విద్యార్థులు తమ తోటి స్నేహితులతో కలిసి సందడి చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమైన కథనాన్ని ఖండిస్తూ అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు సదరు స్టాఫ్ రిపోర్టర్ను అట్రాసిటీ కేసు పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్టు జేఏసీ చైర్మన్ నూకల దేవేందర్ అన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చర్యను ముక్త కంఠంతో ఖండిస్తూ మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు టీవీలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడమే కాకుండా అట్రాసిటీ కేసు నమోదుకు యత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో సదరు వ్యక్తుల ఒత్తిడి మేరకు పోలీసులు సైతం అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. జిల్లాలో రిపోర్టర్లను భయభ్రాంతులకు గురి చేసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని, దీనికి పోలీసులు కూడా సహకరించడం సరికాదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై, ఉన్నత అధికారులపై ఉందని తెలిపారు. ఈ ఘటనను ఖండిస్తూనే సదరు వ్యక్తులు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు అధికార పార్టీ కార్యక్రమాలకు ఇక నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరవుతామని స్పష్టం చేశారు. అవసరమైతే రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగిన సందర్భంలో ఎక్కడైనా సరే జర్నలిస్టులు ఆ ఎన్నికల్లో ఓటమి, గెలుపు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇది ఇప్పటిది కాదు, ఆనవాయితీగా వస్తుంది. అయితే మొన్నటి ఎన్నికల పైన ఇక్కడి స్టాఫ్ రిపోర్టర్లు ఓటమిని బేరీజ్ చేస్తూ, అంటే ఓటమి గల కారణాలను బేరీజ్ చేస్తూ కొన్ని వార్తలు రాసింది. ఆ వార్తలను ఓ పార్టీ నేతలు మనసులో పెట్టుకొని ఆయన ఆ రాసిన విలేకరి పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీన్ని ముక్త కంఠంతో అందరం ఖండిస్తున్నాం. ఆయన పైన ఓ ఎస్సీ నేతతోని అట్రాసిటీ కేసు పెట్టడం కోసం విపరీతమైన ప్రయత్నాలు చేశారు. ఒకరోజు పూర్తిగా ఆయన్ను స్టేషన్లో కూర్చుండబెట్టి నానా రకాలుగా ప్రశ్నలు వేస్తూ సతాయిస్తారు. అంతకుముందు 4-5 సార్లు ఫోన్ చేసి మీరు స్టేషన్కి రావాలి, మీ పైన ఫిర్యాదు వచ్చింది అంటూ సతాయిస్తున్నారు. ఈ పద్ధతిని పూర్తిగా ఖండిస్తున్నాం. దీనిపైన జర్నలిస్ట్ జేఏసీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్ అయినా సరే, ఏ ప్రెస్ మీట్ అయినా సరే
ప్రతి ఒక్క జర్నలిస్ట్ హాజరవుతాడు, కానీ నిరసనగా నల్ల బ్యాడ్జ్తోని హాజరవుతాడు. ఎప్పటి వరకు అంటే వాళ్ళు బహిరంగంగా ఎవరైతే ఈ నిన్నటి చర్యకు కారకులో వెనుకుండి నడిపించారో వాళ్ళు బహిరంగంగా ఆ విలేకరికి కావచ్చు, విలేకరి కుటుంబానికి కావచ్చు క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు ఈ నిరసన కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జేసీసీ కో కన్వీనర్ బిర్కూర్వార్ వెంకటేష్, జర్నలిస్టులు మహేందర్ రెడ్డి, నరేష్, సారంగపాణి, రాజశేఖర్ జోషి, మేడిపట్ల సురేష్, దేవిదాస్, సుధాకర్, సందేశ్, ఫెరోజు, గంట వినోద్, మోయిస్, అభిలాష్, నీలేష్, మహేందర్, అస్మత్, వినోద్, అమీం, షరీఫ్, సత్యం, రాము తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావు అని ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ప్రతి నాయకుడు విలేకరుని గౌరవిస్తూ ఎన్నో సభల్లో, ఎన్నో ప్రెస్ మీట్లలో వాళ్ళు ప్రసంగాలు చేసి మరి ఆ ప్రసంగాలను నిలిపి నిన్న జరిగింది, మొన్న ఒక భీంపూరు వాస్తవుడైన ఒక విలేకరి మీద కూడా కొంతమంది అధికారులు ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం నిజంగా బాధాకరం. అసలు ప్రజాస్వామ్యంలో ఎవరేం చేయాలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది. విలేకరి పని పోలీస్ చేయడం, పోలీస్ పని విలేకరి చేయడం ఎంతవరకు సమంజసం. అది వాళ్ళ మనస్తత్వానికి అర్థమై ఉండాలి, లేదంటే వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలిపెట్టేద్దాం. కానీ ఇలాంటి ఘటనలు పదే పునరావృతం అవుతూ ఉంటే మనమందరం ఐక్యతగా ఉండి ఈ ఖండించకపోతే ఈ పరిస్థితులు చాలా దారుణంగా అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళకు వార్తలు నిజం కాదు అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టు, రోడ్డు మీద వచ్చి కూర్చో, లేదంటే ఆయన్ని విమర్శించు, లేదంటే కోర్టుకెళ్ళు, నువ్వు డిఫర్మేషన్స్ ఉంటాయి. ఇదేంది ప్రత్యక్ష దాడులు, కంప్లైంట్ చేసుడు, ఎస్సీ అట్రాసిటీ అనుడు, ఎస్టీ అట్రాసిటీ అనుడు, బెదిరింపులు, ఫోన్ కాల్స్ చేసుడు, పిలిపించుడు. అరే ఎవట పార్లర్ అనుకుంటున్నావు పిలిపించడానికి? నీ దగ్గర కంప్లైంట్ వస్తే నువ్వు ఎఫ్ఐఆర్ చేయి, ఎంక్వైరీ చేయి, అది తేల్చాల్సింది కోర్టు. నువ్వు పిలిపించి బెదిరియడం కాదు. ఈ చర్యలు మీరు ఒక కుర్చీలో కూర్చొని అసలు మీకు ఎట్లా ఆలోచన వస్తుంది ఇట్లా చేయాలని? కానీ అసలు ఎట్లా మీరు సమర్థించుకుంటారో ఆ డిపార్ట్మెంట్ కానీ, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు కానీ కనీసం వాళ్ళకి హెచ్చరిక జారీ చేసే పరిస్థితిలో కూడా లేరా? అంటే అధికార పార్టీ ఉండాలి, అధికార పార్టీలో నాయకుడు ఉండాలి, వాళ్ళు చెప్తే మేము చేస్తామనే మనస్తత్వాలు ఇది మేము సమర్థించేది కాదు. దీనైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. విద్యుత్ సమస్యలపై వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా తామంతా కృషి చేస్తామని ట్రాన్స్కో ఎస్ఈ జేఆర్ చౌహాన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యుత్ వినియోగదారుల నుంచి పలు విద్యుత్ సమస్యలపై వారు అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకౌంట్ ఆఫీసర్ డి శంకర్, అసిస్టెంట్ డిఈ శివప్రసాద్, ఏఏఓకే ప్రదీప్, ఏఈ నమ్రత, ఏఏఈ సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ జేఆర్ చౌహాన్ మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సంస్థ ఎండీ ఆదేశాల మేరకు ఫిర్యాదుల విభాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎర్తింగ్ పెట్టుకోవాలని, లేని పక్షంలో కరెంట్ షాక్కు గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఏదైనా విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు వెంటనే తమ సిబ్బందికి తెలియచేయాలన్నారు. ప్రైవేటు వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయించవద్దని సూచించారు. విద్యుత్ కన్జ్యూమర్లతోటి విజ్ఞప్తి ఏంటంటే వచ్చేది మనకు వర్షాకాలం. ఇంట్లో ఎక్కడైనా టీన్ల దగ్గర అది ఉన్న షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, యాక్సిడెంట్ ప్రోన్ ఉంటాయి. ఇల్లుకు ఖచ్చితంగా అందరూ ఎర్తింగ్ చేసుకోవాలి. ఎర్తింగ్ చేసుకుంటే ఏదైనా ఫాల్ట్ కరెంట్ వస్తే ఆ ఎర్తింగ్ ద్వారా అటు వెళ్ళిపోతుంది, షాక్ జరగకుండా ఉంటుంది. ఏదైనా వైర్ తెగిపోయిందంటే మా వాళ్ళతోనే పని చేయించుకోవాలి. రీసెంట్లీ మనకు ఎవరో కన్జ్యూమర్ తీసుకుపోయి ఎవరినో ఎక్కిచ్చేసి మేము కరెంట్ ఇవ్వకున్నా కూడా అదంతా మా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే ఏ పని ఉన్నా మా సిబ్బందితో చెప్పే చేయించుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అధునాతన సౌకర్యాలు కల్పించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 49 భుక్తాపూర్లో గల ప్రైమరీ స్కూల్లో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ వేణుగంటి ప్రకాష్తో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులను అందజేశారు. అనంతరం చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ పాఠశాలల పునర్నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక సౌకర్యాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని అన్నారు. అలాగే ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాల పిల్లలకు సైతం ఇంగ్లీషు విద్యను డిజిటల్ తరగతుల ద్వారా బోధనను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా పోషకాలతో కూడిన మార్నింగ్ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంతో పాటు
మధ్యాహ్న భోజనం అందించి ఉన్నత విద్యకు పాటుపడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత, డిఎస్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. 10వ తరగతిలో విద్యార్థులు రాగానే మంచి మార్కులు జీపీఏలు సాధించాలని ఒత్తిడి చేస్తున్నారని, అదే 8వ తరగతి నుంచి విద్యార్థులను 10వ తరగతికి సన్నద్ధం చేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయని ఎంపీ గోడం నగేష్ అభిప్రాయపడ్డారు. బుధవారం పట్టణంలోని మహాలక్ష్మి వాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను అందించారు. పాఠశాలకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ను శాలువాలతో సత్కరించారు. అంతకుముందు 10వ తరగతిలో 9 జీపీఏ సాధించిన పాఠశాల విద్యార్థులను ఎంపీ, ఎమ్మెల్యేలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, ఎంఈఓ జయశీల, బీజేపీ నాయకులు మహేందర్, ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ 10వ తరగతిలోనే విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని, ప్రత్యేక తరగతులు లాంటివి నిర్వహిస్తున్నారని, అదే విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. 8వ తరగతి నుంచే విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. ఆ దిశగా విద్యాశాఖతో పాటు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని అన్నారు. పాఠశాలలకు వచ్చే పేద పిల్లలను తమ సొంత పిల్లలుగా భావించి ఉపాధ్యాయులు బోధనలు అందించాలన్నారు. అందరినీ కూడా ఆ విధంగా విద్యార్థులందరినీ ఒక 10th క్లాసే కాకుండా 10th క్లాస్ రాగానే మన యొక్క విధానాలు మారిపోతూ ఉన్నాయి, ప్రభుత్వం యొక్క ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. 10th క్లాస్ రాగానే మిమ్మల్ని అందరినీ మీరేం చేస్తారో తెలియదు, మీరు 100% రిజల్ట్స్ రావాలి. 9వ తరగతిని మనం మానేస్తున్నాం, 8వ తరగతిని మనం పట్టించుకోవడం లేదు, కింది తరగతులను ఏవి కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం యొక్క ఆలోచన అదే, ఇక మన ఉపాధ్యాయుల యొక్క ఆలోచన కూడా ఏం లేదు. మనం 10th క్లాస్లో మంచి జీపీఏ, మంచి 100% మార్కులు వస్తే, రిజల్ట్ వస్తే సరిపోతుందని చెప్పేసి విధానాలు సరిగా లేకపోవడం వల్ల, ఎందుకంటే ఫౌండేషన్ అనేది ఎక్కడ చిన్న తరగతి నుంచి మిగతా ఎందుకు మనం 9th క్లాస్ ఎందుకు నెగ్లెక్ట్ చేసుకోవాలి, 10th క్లాస్ అదే 8th క్లాస్ ఎందుకు నెగ్లెక్ట్ చేసుకోవాలి, 7th నుంచో 8th నుంచో 9th నుంచో ఇదే మనం ఏదైతే 10th క్లాస్లో ఇబ్బంది పడతా ఉన్నామో, అంటే స్పెషల్ క్లాస్ స్పెషల్ అటెన్షన్ తీసుకుంటున్నామో, అదే 8th క్లాస్ నుంచి తీసుకుంటే 10వ తరగతికి మీరు ఎక్కడ కూడా ఏమి టెన్షన్ లేకుండా. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో బుధవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయన్నారు. బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. తహసీల్దార్ లక్ష్మి, ఎంఈఓ శ్రీకాంత్, ఎంపీడీఓ మోహన్, ఆర్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా ప్రభుత్వ పాఠశాల పంపించడానికి తల్లిదండ్రులు వెంటాడతారు, అదే ప్రైవేట్ పాఠశాలను పంపించడానికి నిజారు. అందుకే మీరు నిరూపించాలి, ప్రభుత్వ పాఠశాలలో చదివిన కూడా ఇంత గొప్ప వ్యక్తులని. మీరు మొన్న స్పీచ్ ఇవ్వాలనుకుంటారు, సీఎం గారు చెప్పారు, మన గవర్నమెంట్ పాఠశాల చదివిన పిల్లలకి 10కి 10% వచ్చిన వాళ్ళకి వాళ్ళు ప్రైజెస్ ఇచ్చారు. ఐడియా ఉందా? ఈరోజు మన దేశ ప్రధాని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినాయి, మన తెలంగాణ సీఎం గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినాయి. ఇప్పుడు ఆంధ్రాకు సీఎంగా భ్రమణం చేస్తున్నారు ఏదో సార్, ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి. ఇక్కడ వేదిక మీద ఉన్న నేను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 38 కైలాష్ నగర్లో సొసైటీకి సంబంధించిన 8 ప్లాట్లలో 2 ప్లాట్లను తప్పుడు ధృవపత్రాలతో కబ్జాలు చేయడానికి ల్యాండ్ మాఫియా ప్రయత్నించగా ఇటీవల కైలాస్ నగర్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై పాలనా అధికారి రాజర్షి షా సానుకూలంగా స్పందించి విచారణకు ఆదేశించారు. ఇందులో బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ మేరకు బుధవారం రంగంలోకి దిగిన ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్తో కలిసి కైలాష్ నగర్లో కబ్జాకు గురైన ఫ్లాట్స్ వద్దకు వెళ్లి విచారణ జరిపారు.
కబ్జా స్థలంలో దర్యాప్తు జరిపిన అధికారులు కబ్జాదారులను పత్రాలు చూపాలని కోరారు. అయితే వారు సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉంచడంతో ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్కు అందించి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించినట్టుగా సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు లోక ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్, ప్రధాన కార్యదర్శి ముత్యాల చిట్టిబాబు, కమిటీ సభ్యులు రామ్ కుమార్, రామ్ కిషన్, రామ్రెడ్డి, కొండలరావు, బాబురావు, రాకేష్, త్రినాథ్, ప్రవీణ్, అగర్వాల్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దస్నాపూర్ శివార్లోని 21/4 సర్వే నెంబర్ హౌసింగ్ సొసైటీ కేటాయించిన స్థలాన్ని కాంపౌండ్ వాల్ ఓపెన్ ప్లేస్కి కాంపౌండ్ వాల్ కడుతుంటే అబ్జెక్షన్ వచ్చిందని పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద విజిట్ చేయమని కలెక్టర్ రాసే వరకు మేము విజిట్ చేసినాము. దీని మీద అబ్జెక్షన్ చేయడానికి ఇక్కడ అయితే ఎవరు రాలేదు. ఈరోజు కూడా నిన్న తహసీల్దార్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ ఏమైనా పేపర్స్ సబ్మిట్ చేయమని చెప్పినాము. ఈరోజు 5 వరకు కూడా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉంటే సబ్మిట్ చేస్తే మేము వాటిని పరిశీలించి తదుపరి చర్య తీసుకున్నామని చెప్తున్నాం. అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీపీ గోవర్ధన్ అన్నారు. జైనత్ మండల కేంద్రంలోని రైతు వేదిక సంఘ భవనంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 22 అంశాలతో కూడిన ఎజెండాను అధికారులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, మండల ప్రత్యేక అధికారి సాంబశివరావు, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఎంఆర్ఓ రాఘవేంద్రరావు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆయా శాఖల పరమైన అంశాలను మండల స్థాయి అధికారులు చదివి వినిపించారు. మండలాల్లోని గ్రామాల్లో జరిగిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై నాయకులు ప్రశ్నించారు. ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏవో వివేక్ విశాఖపట్నం నివేదికను ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ ఏఈ సైతం గ్రామాల్లో జరిగిన పనులను వివరాలను వెల్లడించారు. గిమ్మా గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేసిన పనులకు గాను ఇంతవరకు డబ్బులు రాలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. 3 లక్షల పని చేస్తే 2 లక్షల ఎస్టిమేషన్ వేశామన్నారు. వెంటనే తిరిగి పునః పర్యవేక్షించి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని ఎంపీపీ గోవర్ధన్కు విన్నవించారు. మరి ఇంతవరకు కూడా నేను అధికారాలను ఒకటే కోరుతా. అధికారాలు అన్నవి గవర్నమెంట్లో ఉంటాయి, పోతాయి. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా అధికారులు కానీ మా నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి మర్యాద పాటిస్తే ఏ పని కూడా చేయడం లేదన్నది కాదు. ఇద్దరం కూడా కలిసి ఉంటే ఆయన పని కూడా 2-3 రోజులు ప్రయత్నిస్తే సాధ్యమైతే చేస్తామని కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి వారి కోఆపరేషన్ మనకు ఉండాలా, మన కోఆపరేషన్ వారికి ఉండాలా. ఎల్లవేళలా కూడా అధికారం అన్నది శాశ్వతం కాదు కాబట్టి మనతో మనం ఏ విధంగా అయితే మెదిలితే అధికారులు కూడా మా ప్రవర్తన బట్టి కూడా వారు కూడా మెదులుతారని నేను తెలియజేస్తున్నాను. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మసీదుల అధ్యక్షులు ఇమాంలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ ఖమర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పండుగ రోజు వ్యర్థాలను బయటపడేయకుండా మున్సిపల్ వాహనాల్లో వేయాలని కోరారు. పక్కవారికి ఇబ్బంది కలగకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. వచ్చే బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో సామరస్యపూర్వకంగా సంతోషంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పండుగ నేపథ్యంలో ఈద్గాల వద్ద అందుకు సంబంధించిన ఏర్పాట్లను మున్సిపల్ తరపున ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మసీదుల అధ్యక్షులు, ఇమాంలు, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో పాటు వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ ఖమర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బక్రీద్ పండుగ రోజున వ్యర్థాలను బయటపడేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాల్లో వేయాలని కోరారు. పక్కవారికి ఇబ్బంది కలగకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే మేము చైర్మన్ అయిన తర్వాత వైస్ చైర్మన్ నుండి 5వ సంవత్సరం ఈ టర్మ్తో అయిపోతుంది. మరి ఏదైతే గత 4 సంవత్సరాలుగా అన్ని పండుగలు, హిందూ పండుగలు కానీ, ముస్లిం పండుగలు కానీ, క్రిస్టియన్స్ పండుగలు కానీ, బుద్ధిస్ట్ పండుగలు కానీ, ఏ పండుగలైనా కూడా మా సంబంధించిన మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి ప్రతి పండుగకు మరి సంబంధించిన వాళ్లకు సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి బక్రీద్ పండుగ సందర్భంగా కూడా మరి గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంబంధించిన ఏర్పాట్లను మరి గత వారం రోజులనే కమిషనర్ గారికి కానీ అదేవిధంగా నరేంద్ర సార్కి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసినట్టుగానే వాళ్ళకి సంబంధించి ప్యాకెట్స్ కానీ, అదేవిధంగా క్లీనింగ్ కానీ,
ఆల్రెడీ మనకు వేసవి కాలంలో ముందుగానే పెద్ద నాలు తీసేటువంటి నాల ప్రక్రియ ఒక నెల రోజుల నుండే తీయడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా మరి ఈ వారం రోజుల్లో కూడా ఆ ఏరియాల్లో నాలాల క్లీనింగ్ ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. మరి మీ అందరి సహకారంతో కూడా ఈ సంవత్సరం కూడా మన ఆదిలాబాద్లో మరి ఇప్పటివరకు ఎలాంటి కూడా మనకు ప్రశాంతంగా అన్ని పండుగలు కూడా ప్రశాంతంగా జరిగినాయి. ఈ పండుగ కూడా మీ అందరి సహకారం, మన అధికారుల యొక్క సహకారంతో మరి ఈ పండుగను కూడా మనం ప్రశాంతంగా జరుపుకొని यहाँ पर अब बकरीद में जो है ख़ास करके आपको और हम लोग दोनों को भी साफ़ सफाई का ख्याल रखना बहुत ज़रूरी है, क्योंकि ताकि दूसरों को तकलीफ़ का ज़रिया ना बने कि हमारी तरफ से कोई दूसरे को तकलीफ़ हो। इसलिए म्यूनसिपालिटी की तरफ से हम लोगों को भी ये खास जिम्मेदारी बनती है कि साफ़ सफाई का ख्याल रखें। वैसे ही जहाँ पर भी इज्तिमाई कुर्बानी हो तो या घरों में अलहदा कुर्बानी जो भी कर रहे हैं उसके लिए हमको ख़ास करके सफाई का इंतज़ाम बहुत ज़रूरी है। इसके लिए जो पानी के इंतज़ाम के लिए आप लोग बोले थे, मैं हमारे इंजीनियर्स को भी वो जितना हो सके सप्लाई ज़्यादा से ज़्यादा उस एरिया में अपन करने की कोशिश करेंगे। తలమడుగు మండలంలోని పల్సి కే గ్రామంలో ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా జిల్లా ఎస్పీ గౌసాలం ఆదేశాల మేరకు గ్రామంలోని యువతలో స్ఫూర్తిని నింపడానికి వాలీబాల్ కిట్ను అందజేశారు. ఈ మేరకు బుధవారం రూరల్ సిఐ ఫణీధర్ చేతుల మీదుగా ఈ కిట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్, పోలీసు సిబ్బంది ఠాకూర్ జగన్ సింగ్, గ్రామ పటేల్ నైతం రాము, మహాజన్, ఉత్తమ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్, గ్రామ పెద్దలు హాజరయ్యారు. ఇదే స్ఫూర్తిగా గ్రామంలోని యువత పాఠశాలలోని పరిసర ప్రాంతాలను శ్రమదానంతో శుభ్రపరిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం విద్యాభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిస్తోందని, దానికోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తోందని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. పాఠశాలల పునఃప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజైన బుధవారం తలమడుగు మండల కేంద్రంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేశారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ నిధులతో ఉన్నత పాఠశాలలో తాగునీటి కుళాయిలు, మూత్రశాల గదులను ప్రారంభించారు. పాఠశాల గదులలో ఏర్పాటు చేసిన సీలింగ్ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ నియమావళి ఉన్నా కూడా ప్రభుత్వ బడుల మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. తలమడుగు మండలానికి 1,40,00,000 నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మండల విద్యార్థులు ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, ఎంపీడీఓ శేఖర్, వెంకన్న యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, వినోద్ రెడ్డి, రాజేందర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల కోడ్ ఉండగా ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని వేసవి సెలవులలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడితే పిల్లలు పాఠశాలలు ఓపెన్ అయ్యే లోపల ఈ సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తంలో 600 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాయి. విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని జెడ్పీటీసీ సుధాకర్ అన్నారు. బుధవారం భీంపూర్ మండలం అంతర్గాంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 6,20,000 రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను మండల ప్రత్యేకాధికారి డివిహెచ్ఓ కిషన్తో కలిసి ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులకు మేలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 36,000 మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించిన 74 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఇందులో ఇప్పటికే రైతుల ఖాతాల్లో 44 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని, మిగతా 30 కోట్ల రూపాయలు మార్క్ఫెడ్ వద్ద బ్యాలెన్స్ ఉందని తెలిపారు. అయితే రోజుకు 5 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించే అవకాశం ఉన్నందున దశల వారీగా ప్రతి రైతు ఖాతాల్లో జొన్నల డబ్బులు జమ చేయడం జరుగుతోందని తెలిపారు. మరి రైతుల యొక్క ఖాతాలలో వేయడంతో పాటు ఇంకొక 30 కోట్లు బ్యాలెన్స్ మార్కెట్ అకౌంట్లలో ఉంది.
ఎందుకంటే రోజుకు 5 కోట్ల రూపాయలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసేటువంటి వెసులుబాటు మార్కెట్ వాళ్ళకు ఉంది కనుకనే ఈ డిలే అనేది జరుగుతూ ఉన్నది. లేకపోతే డబ్బులు లేకనో, కొనుగోలు చేసినటువంటి జవాన్కు డబ్బులు ఇయ్యకనో, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకనో కాదు. కేవలం డైలీ 5 కోట్ల రూపాయలు అంటే ఇంకొక 30 కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఇంకా 6 రోజులు 6 వరకు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా జైనత్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు బుధవారం పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, మండల ప్రత్యేక అధికారి సాంబశివరావు, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాములు, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ, పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఎందరో మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ వారి పిల్లలను బడికి పంపించాలని కోరారు. మన పిల్లల్ని మరి మన ఆదిలాబాద్ పరిస్థితి రికార్డు కానీ డొక్కాలని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో మరి పిల్లలకు మరి నాణ్యమైన విద్యని అందించాలన్న ఉద్దేశంతో మరి వారు కూడా మనకు వచ్చి చెప్పడం జరుగుతున్నది. ఇవాళ మరి జైనట్లో దాదాపు ఒక 3,800 మంది ఓటర్స్ ఉంటారు. కానీ పిల్లలు వచ్చేసరికి 50 మంది పిల్లలు ఉన్నారు. ఇంత పెద్ద అసలు బడిలా కమ్సే కమ్ మరి మేము ఆ రోజు 85-86 వచ్చినప్పుడు ఒక 100-150 మంది పిల్లగాళ్ళు ఉంటుండే. ఆనాడు ప్రైవేట్ స్కూల్ లేకుండే కాబట్టి ఇదే గవర్నమెంట్ స్కూల్ అని అందరు తెలుస్తుండే. మరి మేము పెద్ద స్కూల్కి వచ్చినప్పుడు, జైనత్కి వచ్చినప్పుడు కూడా మాతో అప్పుడు రాములు సార్ మాకన్నా 2 సంవత్సరాలు ఆయన ఎక్క, మేము 2 సంవత్సరాలు తక్క. అప్పుడు కూడా మేము డబ్బులు కట్టుకొని కూరకెళ్ళి వచ్చి నేర్చుంటుంది. ఆనాడు ప్రైవేట్ స్కూల్ లేకుండే. ఇలా ప్రైవేట్ స్కూళ్ళని మొత్తం గవర్నమెంట్ స్కూల్ కప్పేసినాయి. అందుకొరకు మీకు కూడా మీ ఇంటి పక్కకు కానీ మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు కానీ మరి మనం అందరం కలిసి గవర్నమెంట్ స్కూల్కే పోదాం. మరి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అమ్మ ఆదర్శ పాఠశాల కింద మీకు 90,000 వచ్చినాయి. 90,000లో దాదాపు ఒక 20-25,000 రూపాయలు పని జరిగింది అంటున్నారు. అప్పుడు మన ఊరు మన బడిలా 19 లక్షల చిల్లర వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోగిన బడి గంటలు, ప్రారంభమైన పాఠశాలలు, ముగ్గులు వేసి తోరణాలు కట్టి ఘన స్వాగతాలు, ఆటపాటలకు స్వస్తి పలికి బడిబాట పట్టిన విద్యార్థులు. జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడితే ఉపేక్షించబోం. మీడియా ముఖంగా తీవ్రంగా ఖండించిన జర్నలిస్ట్ జేఏసీ, అధికార పార్టీ కార్యక్రమాలకు నల్ల బ్యాడ్జీలతో హాజరవుతామని నిర్ణయం. విద్యుత్ ఎస్సీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం అర్జీలు పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామన్న అధికారులు. వర్షాకాలం నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.